ఈ బంగారు నా ముందుకు తండ్రి అయ్యా ముఖ్యంగా మధ్యాకాశంలో దేవా ఈ పరిశుద్ధమైన దేవతలతో తండ్రి నిత్యము పరిశుద్ధులు 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 అని స్తుతింపబడుతున్న మా గొప్ప దైవాన్ని తండ్రి ఇంటి తండ్రి ఈ ఏర్పాటు దినంలో ప్రభు మా కోసం ఏర్పరిచిన బట్టి తండ్రి ఇదిగో ప్రభు ఇంటి దినంలో చూడాలంటే ఆయన నీ ప్రేమతో నీ పుస్తకం ఏర్పాటు చేస్తున్నందుకు మాట్లాడేది నీవు కాదు, నేనే అని తగ్గించిన మా దేవ నన్ను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని మీ మాటలు నా ద్వారా పలికించమని అందరికీ అన్నాడండి. ఈ రోజు మంచి శుక్రవారము, ఘనమైన రోజు. మనము విడుదల అవ్వడానికి మన పాపం నుండి మన శాపం నుండి మనం చేసిన ఎన్నో అతిక్రమ క్రియలను బట్టి మన దానిలో నుంచి విడిపించబడడానికి దేవుడు మనకు బలైన రోజు. ఇంటి దినము ఆచరించడము ఎంతో శ్రేయస్కరము. మనమైతే ఇప్పుడు ఒక విషయం చెప్తాం మీకు. దేవతయ్య గారు ఒక ప్రార్థన దగ్గరికి వెళ్ళారు. అక్కడ దేవతయ్య గారి వయసులో 4వ వంతు వయసు కూడా ఉండదండి. అలాంటి చిన్న బిడ్డల నుంచి మాట్లాడుతున్నప్పుడు అయ్యగారు అని వాడే అంటే ఎంతో మంది సేవ చేసే అయ్యగారు మాట్లాడేటప్పుడు వచ్చినప్పుడు ఆ చిన్నవాళ్ళ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎవరో వచ్చి హడావుడి చేసి అయ్యగారు వచ్చారు, మీరు లేండి మీరు దిగుకోండి మాట్లాడతారు అని చెప్తే అయ్యగారు వాళ్ళు గర్జించి చిన్నవారైనను పెద్దవారైనను వాళ్ళు మాట్లాడేది చెప్పి కూడా ఎందుకు నిలబెట్టారు, ఎందుకు మాట్లాడుతున్నారో దేవునికే తెలిసినాక మీరు కూర్చొని అవన్నీ పంపించారు. అలా ఉన్న అంత గొప్ప దేవాలయాలే చూసినప్పుడు ఈ గంట సేపు మనం గుడిగా కూర్చోలేమా, కూర్చోగలం కదా. కాబట్టి అందరూ ఇది విలువైన మాటలు, మనం వినాల్సిన మాటలు, శ్రేష్టమైన మాటలు కనుక ఒక్కసారి మీ పిల్లలు అందరూ సాయంత్రం ఉంటారు, ఒకసారి జ్ఞాపకం చేసుకొని కుదురుగా కూర్చోండి. ప్రభు తెలుగు సింహాసనం పై ఆశీనుడైంది. అంతకాలం అంతా చుట్టుముట్టుచున్నప్పుడు కల్వరి సింహాసనం మీద నుండి పలికిన 4వ మాట, నా దేవా నన్నేలా చేయుడిస్తున్నాను. ప్రవచనము కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. నా దేవా నీవు నన్నేలా వినాయకుడి, నన్ను రక్షింపక నా ఆత్మ వెనక నీవేలా దూరముగానున్నావు. నెరవేర్చు. మత్తయి 27వ అధ్యాయము 46వ వచనం. 3 గంటలైనప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసి ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయుడిస్తున్నాని అర్థము. అలా ఉంది. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. 3 గంటలకు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసి ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు చేయుడిస్తున్నాని అర్థం. రమారమి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రభు బిగ్గరగా ఎలోయి ఎలోయి లామా సబక్తాని అనగా నా దేవా నన్ను ఎందుకు చేయించుకున్నాడు. ఇప్పుడు మీ బిడ్డలు కన్న బిడ్డలు ఉన్నారు కదండి, మా బిడ్డలు మీరు ఎక్కడికైనా తీసుకెళ్తారు, వదిలేస్తారా? అవన్నీ వదిలేస్తారా? ఎవరి కోసం వదిలేస్తారా? లేదు కదా. అలా కానీ ప్రభువు మన కోసము తనను ఏర్పరచుకొని తన బిడ్డను తన రూపంలో సృజించుకొని తన తల్లిని పోలికం చేసి మన కోసం ఈ భూమి మీదకి, ఈ పాపలోకమైన భూమి మీదకి, ఈ శాఖలోకమైన భూమి మీదకి, ఈ నరకాంతంలోని ప్రభువుని మన కోసం పంపి ఉన్నారు. అట్టి ప్రభువుని దేవుడు మన కోసము
విడిచిపెట్టేశారండి. ఎందుకు విడిచిపెట్టేశారంటే మన పాపముని దేవుని మీద మన ప్రభు మీద వేసుకొని మన కోసం బలి అవ్వాలని ఉంది కాబట్టి విడిచిపెట్టేశారు. మరి అలాగ విడిచిపెట్టినప్పుడు మరి సిలువలో ఉన్నప్పుడు ప్రభు మొదటిగా 3 మాటలు మాట్లాడారు. మొదటి మాటలో తండ్రి మీరేం చేస్తున్నారో మీరెవరు వీరిని క్షమించమని అన్నప్పుడు అక్కడ మనకు ప్రభు యొక్క క్షమాపణ కనబడుతున్నది. అలాగే రెండవ మాటలో తండ్రి నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పినప్పుడు అక్కడ ప్రభు యొక్క రక్షణ రూపము మనకు కనబడుతుంది. అక్కడ దొంగను రక్షించడం బట్టి రక్షణ రూపం మనకు కనబడుతుంది. అలాగే 3వ మాటలో ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు అని యోహాను గారికి తల్లిని అప్పగించినప్పుడు తల్లి మీద ఉన్న ప్రేమను బట్టి నేను చనిపోయిన తర్వాత తల్లి ఏమైపోయిద్దో తల్లిని ఎవరైనా పట్టించుకుంటారో లేదో అని యోహాను గారికి తన ఇష్టమైన శిష్యునికి అప్పగించినప్పుడు మరి ప్రభు యొక్క ఆదరణ రూపము మనకు కనబడుతున్నది. ఈ క్షమాపణ రూపము రక్షణ రూపము ఆదరణ రూపంలో మరి ప్రభువు తెల్లగా దైవత్వంలో ఉన్నారు. కానీ మరి ఈ మాటలోనికి వచ్చేసరికి నా దేవా నన్ను ఎందుకు విడిచేశావు అని చెప్పేసి తండ్రిని అడుగుతున్నాడు. మరి తండ్రిని ఎందుకు అడుగుతున్నాడు? అప్పటి వరకు దైవత్వం కలిగి ఉన్నారు కదా, దైవస్థితిలో ఉన్నారు కదా, మరి అప్పటి వరకు పాపులను రక్షించాడు కదా, మరి నువ్వు మీరు ఉన్నప్పుడు కూడా పాపులను రక్షించాడు కదా. మరి ఈ మాట వచ్చేసరికి మరి ప్రభు ఎందుకు మరి మనుష్య రూపంలో మారి నా తండ్రి నన్ను ఎందుకు చేయించావని అడుగుతున్నాడు. అక్కడికి వచ్చేసరికి అండి మొయలేని శ్రమ, అయ్యో ఇదిగో దుక్కి దున్నబడిన శరీరము, ఇదిగో చూడండి మీరు ఒక్కసారి చిన్న దెబ్బ తగిలితే అయ్యో అని అలాంటి స్థితిలో ఉన్న మనము కానీ ఎంతో శ్రమపడి తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రభువులు ఎలాగ కొట్టారో, ఎన్ని హింసలు పెట్టారో, ఎన్ని చిత్రవదలు చేశారో మనం ఊహించలేని స్థితి వరండి. మనం అక్కడ ఉంటే మనంతట మనమే మన కోసం ప్రభు చనిపోతున్నారు కాబట్టి, మన కోసం ప్రభు సిలువ వేయబడుతున్నారు కాబట్టి, మన కోసమే ప్రభువు ఇంత శ్రమ అనుభవిస్తున్నారు కాబట్టి మనం బ్రతకడం అవసరమా అన్నది ఆ శ్రమను చూసి మనం చనిపోతామండి. కానీ ప్రభు మన కోసము అలాంటి స్థితిని అనుభవించిన వారే ఉన్నారు. అలాంటి స్థితిని అనుభవించడానికి దేవుడికి ఏం పడండి, ఏం పని లేదు. కానీ ఎందుకు ఆ శ్రమ అనుభవించాలి దేవుడు? ఎందుకు అనుభవించాలి అంటే ఇదిగో మనం ఆయన బిడ్డలము, ఆయన ఏర్పరచుకున్న బిడ్డలము, ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న బిడ్డలము. ఇప్పటికైనా మా బిడ్డలు మారుతారేమో, నా సిలువ శ్రమను చూసి మారుతారేమో, నా సిలువ మరణము చూసి మారుతారేమో, నా సిలువలో నేను పడుతున్న వేదను చూసి, నా శరీరం చూసి, నేను మారుతున్న రక్తము చూసైనా మారుతారేమో. ఇప్పటికైనా వాళ్ళ మనసు కలగకుండా పోతారా? ఇప్పటికైనా మా బిడ్డలు మా దగ్గర చేరకుండా పోతారా? ఇప్పటికైనా మా బిడ్డలు నా వైపు చూడకుండా ఉంటారా? ఒక్కసారి అని చెప్పి ప్రభు మన కోసం తనని తాను విషయంగా చేసుకొని ఈ భూమి మీదకి వచ్చి మన కోసం పడ్డారండి. మరి అలాగ విషయంగా చేసుకోవడం అంటే ఇప్పుడు ప్రభు వారు అనేక అలోకంలో ఉంటే ఎంతో మంది ప్రార్థనలు చేసినప్పుడు అనేక వేల గుంపుల సమూహములతో పరిశుద్ధులు 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 అని నిత్యము శాంతి లాగా పడుతూ ఉన్నది. ఏ మాటలు ఏమి ఉండదు, అక్కడ మనిషిని ఉండదు. ఒక్క పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడు 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 ఈ మాటలు అలాంటి పరిశుద్ధుడు అని వినపడే ప్రతి ఒక్క చాటింగ్ లో అక్కడ ప్రభువు కొలువై నుండి ఎంతో మంది దేవతలతో ఆరాధింపబడుతున్నాడు. కానీ మన కోసము, మన పాపముల కోసము, మన శాపముల కోసము వ్యక్తులుగా తనను తాను తగ్గించుకొని ఈ భూలోకం మీదకి వచ్చి ఉన్నాడు. మరి రామయ్య అనే శాస్త్రజ్ఞుడు అంట మరి ప్రభు చనిపోయినప్పుడు ఆ ప్రభు చనిపోయిన సిలువ కింద భాగంలో కొండ బ్రద్దలైందంటండి. ఆ బ్రద్దలైన కొండ కింద మరి పరిశోధనలు జరపగా కొన్ని వేల సంవత్సరాల తర్వాత, చనిపోయిన తర్వాతే కాదు కొన్ని వేల సంవత్సరాల తర్వాత అక్కడ పరిశోధనలు జరిగితే ఆ కొండలో గుహుందంట. ఆ గుహలో మందస్సుము బల్ల అన్ని ఉన్నాయంట. మరి అలాంటి స్థితిలో నువ్వే ప్రభు ఎందుకు నడిపించబడ్డాడు? అక్కడ తెలుగు వేట జరిగించాలని దేవుని ఆజ్ఞ ఉన్నది కాబట్టి ఆ స్థితిని, ఆ కపాలను
జారిపోతాయి. ఒక్క కాలు మళ్ళీ పైకి తీసి పెడితే మళ్ళీ 10 కాళ్ళు కిందకి సరిపోతాయి. అలాంటి కొండ మీదకి ప్రభువు మరి 150 కేజీల సిలువను మోసుకొని తీసుకొని వెళ్ళాడు. 10 కేజీల వాటర్ క్యాన్ మోయలేము మనము, 20 కేజీల బస్తాలు మోయలేము మనము. కానీ 150 కేజీల సిలువను మోయడము సులువా కష్టమా? మరి ఆ కష్టం మనం భరించాల్సింది మరి ప్రభు ఎందుకు భరించారు? మన కోసం ఎందుకు శ్రమను అనుభవించారు? మనం ఎందుకు ఇంకా తెలుసుకోలేని స్థితిలో ఉన్నాము? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నారండి. దేవుని పక్షంగా ఒక్కసారి మీకు నమస్కారం చేసి అడుగుతున్నాను. ఇక నుంచైనా మీ పాపములు, మీ శాపములు, మీ శ్రమలు అన్నీ ప్రభు మీద వేసుకొని, ప్రభు ఎప్పుడో మీరు గర్భములో రూపింపబడక ముందే మీకోసం శ్రమ అనుభవించి మీకు రక్షణ దయచేశాడు. ఈ రోజు ఇప్పుడు మీరు పుట్టిన దగ్గర నుంచి చేస్తున్న పాపములన్నీ ఒప్పుకొని ఇప్పుడు రక్షణలోకి రండి. దేవుడు మిమ్మల్ని భక్తులు చేసుకుంటాడు. అలాగే మరి దేవుడు మరి ప్రభువు సిలువలో ఉన్నప్పుడు మరి ఆ మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిత్య ఎండలో ఉంటాం. మరి ఎటువంటి ఆహారం లేని స్థితిలో, ఎవ్వరూ ఆయన పక్కన లేని స్థితిలో, మరి తల్లిని కూడా అప్పగించే స్థితిలో ఒక్కడైపోయాడండి, నరుడైపోయాడు. దేవుని ఎడబాపు వలన, మరి తల్లి ఎడబాపు వలన శిష్యులు ఆయన దగ్గర లేరు. శిష్యులందరూ ప్రభు సిలువ వేస్తున్నారని దూరంగా వెళ్ళిపోయారు. మరి శిష్యులు ఎడబాపు వలన మరి ప్రభువు ఒక్కరే అయిపోయారు. అలాంటి చీకటి సమయంలో, మరి అంధకారమైన సమయంలో ప్రభువు మరి మన కోసము ఎంతో ప్రార్థన చేసి వాళ్ళన్నారండి. మరి ఆ రక్తంలో అంతా మరి వాళ్ళు ఆ రామాయణ అనే శాస్త్రజ్ఞులు ఆ రక్తంలో మరి ఆ శిలువ కింద ఆ రోజు ఉన్న రక్తం చిన్న చిన్న బిందువులను సేకరించి మరి ల్యాబ్కి పంపించినప్పుడు దానిలో మరి మన మానవ శరీరంలో 46 క్రోమోసోమ్లు ఉంటాయి. అది తల్లి నుంచి 23, తండ్రి నుంచి 23 వస్తాయి. కానీ మరి ఆ రక్తంలో వచ్చేసరికి 24 క్రోమోసోమ్లే ఉంటాయంట. అంటే పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గారు గర్భవతి వారిని కనుగొని లేఖనంలో తెలంగా ఉంది. అంటే ఆ ఒక్కటి ఎలాగో వచ్చిందంటే ఆ పరిశుద్ధాత్మే. ఆ క్రోమోసోమ్ రావడం వల్లే దేవుడు మనకు భూమి మీదకు వచ్చిన ప్రభు మనకు భూమి మీదకు వచ్చినాడు. ఆ క్రోమోసోమ్ సంఖ్యను కూడా మనము సాక్షులుగా తీసుకోవచ్చండి. అలా సాక్షులుగా తీసుకుంటూ మరి ఎంతో మంది శాస్త్రజ్ఞులు ఆ రక్తం ఎవరికి ఈ రక్తం ఎక్కడి నుంచి సేకరించవు, అది ఈ రక్తంలో ఎన్నో క్రోమోసోమ్లు ఉన్నారు కదా, ఇది మనిషి రక్తం కాదు, ఇది ఎవరో రక్తం తీసుకొచ్చి నువ్వు మనిషి రక్తం అని చెప్తున్నావని ఆ శాస్త్రజ్ఞులు అన్నప్పుడు ఆయన కన్నీరు కాలుస్తూ సాగిలు పడి దొల్లాడుతూ ప్రార్థన చేస్తున్నాడండి. ఇది నేను సిలువ వేయబడిన యేసు యొక్క రక్తమును మీకోసం తీసుకొని వచ్చాను, ఇది పరీక్ష చేయించడానికి నేను తీసుకొని వచ్చాను. అది ప్రభు యొక్క రక్తము. ఆయన కుమారుని కని మరియమ్మ మనకు అప్పచెప్పింది అని చెప్పేసి అది ప్రభు రక్తమని అరామేట్ అనే గొప్ప శాస్త్రజ్ఞుడు సెలవించి ఉన్నారంట. మరి ఈ అంధకారంలో ఉన్న ప్రభు ఆ భూకంపం లాంటి మరి ఆ కొండ పదిమైనప్పుడు చీకటి అంతా కమ్మిను. ఆ చీకటి కమ్మినప్పుడు మరి ప్రభు అయితే దేవుని వైపు చూసి నా దేవా నన్ను ఎందుకు చేయించుకున్నానని అడిగారంట. మరి చేయించడం అంటే ఇదిగో నీవు నాకు అవసరం లేదు, నీవు నాకు లేదు, వెళ్ళిపో అని చెప్పేసి వదిలిపెట్టేసి మన బిడ్డల్ని వదిలిపెట్టేసి లేదా మనకి ఇష్టమైన వారిని వదిలేసి వచ్చేస్తాం. కానీ మన కోసము తనకి ఇష్టమైన కుమారుడిని తన
లేదండి, ఎవరు అలాగూ ఉండట్లేదు. మరి ఎంతో మంది హతసాక్షులు, ఎంతో మంది దేవుణ్ణి తిరిగిన వారే మరలా పాపంలో పడిపోతున్నారు. కానీ మనము కూడా ఇంకా అదే పాపం చేయకుండా మనల్ని మనం గుర్తిరిగి మన పాపము మనము ఒప్పుకొని దేవుని వైపు చూడడం మనము పొందుకొని ఉండాలి. మరి ఇలాగున్న మరి ప్రభువు శిలువేతకు అప్పగించబడినప్పుడు మరి అక్కడ మరి ప్రభువు పుట్టినప్పుడు మరి పశువుల పాకలో మరి తొట్టిలో పడుకొని పెట్టి ఉన్నారు కదా. అప్పుడు మరి జ్ఞానులైనటువంటి వారు 3 సంవత్సరాలు ప్రయాణం చేసి ప్రభువును చూసుకోవడానికి వచ్చినప్పుడు బంగారంను సాంబ్రాణి బోళమును తీసుకొని వచ్చారు. మరి బంగారంలో వచ్చేసరికి ప్రభు యొక్క దైవత్వమునకు సాదృశ్యమైనది, మరి సాంబ్రాణి ప్రభు యొక్క యాజకత్వమునకు సాదృశ్యమైనది, మరి బోళం అంట మరి ప్రభు యొక్క మరణమునకు సాదృశ్యమైనది. మరి ప్రభు చిన్న వయసులో ఉన్నప్పుడే మరణమును ఆహ్వానించారండి. అప్పుడే చిన్న వయసులోనే ఉన్నప్పుడే నేను రక్షించడానికి వచ్చాను, నేను రక్షకుడిని అని ప్రభుకు తెలుసు. కాబట్టి అన్ననే నాకు మరణం వస్తుందని ప్రభు అన్నారు. అలాంటి మరణం చూసిన ప్రభువు రుచి చూడడానికి 33.5 సంవత్సరములు పట్టింది. 30 సంవత్సరములు తల్లిదండ్రులతో కలిసి ఉండి 3.5 సంవత్సరములు మరి లోకంలో నరులు ఎలాగో బాప్తిస్మము తీసుకుంటారో అలాగూ మరి యోర్దాను నది వద్ద బాప్తిస్మము తీసుకొని మరి ఎలాగో పక్కావింపులో 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకొని మరి ఆ శిష్యులకు పక్కావింపులో ఎలాగో పారిశుద్ధి చేసి ఈ ప్రభువును జరిగించుడి, మీరు ఈ రోజు నుంచి నాలో పాలుభాగస్తులై ఉన్నారని చెప్పి శిష్యులను తన యొక్క ఉంచుకొని తర్వాత పడ్డారు. మరి సమయం లేదు కానీ ఇది చాలా పెద్ద మాట అండి. ఎవరు ఆశ్రయించడానికి చెప్పడానికి కూడా చాలా సమయం పడుతుంది. ఇలాంటి మాటలు మరి నాకు దయచేసి నన్ను అడగడానికి అన్నమాట. ఇంటి గొప్ప అవకాశంలో ఇంటి గొప్ప తరుణంలో దేవాది దేవుడైన యెహోవా దేవుడు అనుగ్రహించినందుకు మరణాత ఐదారు వందనాలు. విన్న మీ అందరికీ మరణాత ఘనమైన రాజాన్ని నీకు అనేక స్తోత్రములు తండ్రి. ఇక్కడ చూడడానికి ప్రభావ నేను అర్థాన్ని కాదు తండ్రి, నేను ఏ పాటి దాని ప్రభావ ఆయన ప్రభావ నన్ను ప్రేమించు ప్రభావ ఇంటి దినమున ఈ హౌస్లో నన్ను ఏర్పరచుకొని ప్రభావ ఈ చిన్న వాళ్ళు ప్రభావ నా చేత మాట్లాడించినందుకు తండ్రి. అయ్యా తెలియక లోకంలో ఉన్న బిడ్డలు తండ్రి, తెలియక ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే మమ్మల్ని క్షమించమని గర్వచున్న ఎవరైనా ఎదుర్కొంటున్న అయ్యి తండ్రి.